నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయనతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఇది మాట్లాడే ముందు ఇలాంటి బయటలు చూసుకొని మాట్లాడాలి ఏ విధంగా అని చెప్పేసి. అది నువ్వు వచ్చేసి నువ్వు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆవిర్భావ సభలు నువ్వు ఉత్తేజం అయిపోయి నువ్వు ఇదైపోయి కంట్రోల్ తప్పిపోయి మాట్లాడితే అది ఎవరికి నువ్వు లాభం ఎవరికి అది నష్టం. అది ఇప్పుడు పొత్తులో ఉన్నప్పుడు పరస్పరంగా ఒకరికొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ తప్ప అంత ఇంగిత జ్ఞానం లేకుండా పరిపక్వత లేదనుకోవాలి. స్టిల్ యు ఆర్ ఇమ్మెచ్యూర్. నాగబాబు స్టిల్ ఇమ్మెచ్యూర్. నాగబాబు ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ ద పాలిటిక్స్. ఏ విధంగా అంటాడండి? ఎవడు కర్మ వాడికంటే ఏ విధంగా అంటాడు? సరే, ఆయన మాట్లాడింది కూడా చూద్దాం. నాగబాబు గారు మాట్లాడింది కూడా. కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. అది ఇప్పుడు నాగబాబు గారిని తీసుకొచ్చి పెట్టుకుంటే ఒక దరిద్రం మా పార్టీలో. ఇప్పుడు ఇంతకుముందు ప్రజారాజ్యం అలాగే సంకనాగిపోయింది. ఇప్పుడు ఈయన తెచ్చుకొని పెట్టుకొని అలాగే చేస్తుంది. ఎందుకంటే ఏమంటారు, వినాశకాల విపరీత బుద్ధి అంటే ఇది కథ. నీకు ఎందుకు అవసరము? నువ్వు సరిగ్గా 10 అడుగులు నడవలో నీకేం అవసరము? మాట్లాడే ముందు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మాట్లాడాలి. ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడదు, ఎవరిని అడ్వైజర్ పెట్టుకోవాలా. నువ్వు మేధావి కాదు. మేధావి ఏ విధంగా అంటావు? అక్కడ సహకరించి తెలుగుదేశం కార్యకర్తలు, మీ దగ్గరికి అక్కడ సహకరించింది తెలుగుదేశం కార్యకర్తలు సహకరించారు. అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ సహకరించింది. అక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు మొత్తం ఎక్స్ట్రీమ్ గా కార్యకర్తలందరూ కూడా అక్కడ సహకరించి ప్రతి ఒక్క బూత్కు వర్మ గారు బాధ్యత తీసుకొని పనిచేశారు. అది పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. మీ సొంత తమ్ముడన్న విషయమే నువ్వు విస్మరించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎవరికి లాభము, ఎవరికి నష్టము? అది సొంత మీ పార్టీకే. మీ కాళ్ళ మీద మీరు కొడవలు కొట్టుకుంటున్నది ఎవరికేం కాదు. ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఈరోజు నాగబాబు యొక్క క్యారెక్టర్ అనేది, నాగబాబు యొక్క మైండ్ సెట్ ఏంటని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సారీ, వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. వివేక్ బాబు గారు, మీరు మాట్లాడే ముందు సెఫాలజిస్ట్ పుల్లటి ప్రవీణ్ గారు, రైజ్ CEO, ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇది ప్రజలు కార్యకర్తల విజయం అని, ఉమ్మడిగా ప్రజలు, ఉమ్మడిగా అన్ని పార్టీల కార్యకర్తల విజయం అంటే ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా మీరు చూడొచ్చు. ఒకసారి చూసి ఆయన ఏమన్నారు, 4-5 స్పెసిఫిక్గా కొన్ని నియోజకవర్గాలు అంటే ఉదాహరణకి చెప్పారు. ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయన ఇడిడే లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దాట్. దాదాపు ఫీల్డ్లో 1.5-2 ఏళ్ళు పనిచేశారు. ఆయన మీ గెలుపు వెనకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు ఉంది కూడా పూర్తి లిస్టు కూడా మీకు ఇస్తారు. కావాలంటే ఒక్క నిమిషం అండి, వివేక్ బాబు గారు మాట్లాడతారు. వివేక్ బాబు.